అండి, నేను మీ రాజ్యలక్ష్మి. ఈరోజు దొండకాయ విత్ పల్లి ఫ్రై ఎలా తయారు చేసుకోవడం తెలుసుకుందాం. ముందుగా దొండకాయలను బాగా కడుక్కొని ఇలా 4 భాగాలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. 1 కప్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 3 విజిల్లు వచ్చే వరకు పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇలా అయితే ఫాస్ట్గా ఉడికిపోతాయి కదండి. మనం కర్రీ ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు. ఆయిల్ కూడా తక్కువ పడుతుందండి. చూడండి 90% ఉడికిపోయి ఇందులో వాటర్ని పక్కకు తీసుకోవాలండి. తీసుకొని మనం వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పల్లీలు, పోపు దినుసులు, అలాగే కొత్తిమీర, కరివేపాకు రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలండి. కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకున్నాం కదండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పల్లీలను బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకోవాలండి. ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడు అదే కడాయిలో పోపులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కలు మనం ఈ దొండకాయలని ఇందులో వేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ ఆయిల్లో కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని తీసాను చూడండి, చక్కగా ఉడికే కదండి. ఇప్పుడు మనం రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలండి. పసుపు ఆల్రెడీ అందులో వేస్తాం కాబట్టి పసుపు అవసరం లేదు. ఇప్పుడు కొంచెం మన రుచికి ఎంత సరిపోద్దో అంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కాసేపు మూత పెట్టుకోవాలండి. చూడండి చక్కగా దగ్గరికి అయిపోయి ఫ్రై అయ్యే ముక్కలన్నీ దొండకాయలు బాగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు రుచికి సరిపోయినంత కారం వేసుకోవాలండి. కారం వేసుకొని శుభ్రంగా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుకోవాలి. ఇది కాయ కాబట్టి ప్రతి కాయకి ఉప్పు కారం పట్టాలి కదండి. అందుకే మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగా ఉప్పు కారం పడుతుంది. ఇప్పుడు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న పల్లీలను వీటిలో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది సాంబార్ రైస్తో చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్